మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో అలాగే ఈ 28వ తారీఖు నుంచి 4వ తారీఖు వరకు కూడా ఈ సెప్టెంబర్ మాసం ఎండ్ అయిపోతే అక్టోబర్ మాసం మొదలవుతుంది. ఈ వారం రోజులకి ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయనేది చూద్దాం. సో మేజర్గా మనం చూసినట్టయితే కనుక గత వారంలో ఏదైతే చేంజెస్ వచ్చాయో శుక్రుడు, రవి, బుధ, కుజ ఇలా మాసగ్రహాలన్నీ కూడా మారడం, డెఫినెట్లీ కంపేర్ చేస్తే 2 వారాల క్రితంతో పోలిస్తే పోయిన వారం నుంచి అన్ని రాశుల్లో కూడా చలనం కనిపిస్తుంది. సో మచ్ ఆఫ్ చేంజెస్ అని ప్రతి రాశికి కూడా గత వారం నుంచి ఏర్పడ్డాయి. సో చాలా చేంజెస్ అనేవి కూడా రావడం మనం గమనించవచ్చు గత వారం నుంచి. సో ఇక్కడ మిథున రాశిలో గురుడు, సింహరాశిలో శుక్రుడు, కేతువు, కన్యారాశిలో రవి, బుధ, తులారాశిలో కుజుడు, అలాగే కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని. సో ఇలాగా ఈ గ్రహాల యొక్క సంచారం మనకు కనిపిస్తూ ఉంది. చంద్రుడి యొక్క స్థాన సంచారం కూడా మనం చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం ఈ యొక్క 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క గమనం కూడా ఉంది. శని రవుల యొక్క సమసప్తం కూడా జరుగుతూ ఉంది. శని కుజుల్లో అయిపోయింది, శని రవుల సమసప్తమం. మేజర్గా ఈ శని రవుల సమసప్తమం, ఈ గ్రహాల స్థితి, వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుందండి అని మనం చూద్దాం. మకర రాశి వారికి సంబంధిద్దాం. మకర రాశి వారికి తృతీయంలో శని, అష్టమంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత ఉంది. 11, 12, 1, 2 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది మకర రాశి వాళ్ళకి. సో ఎప్పుడైతే ఈ రాశికి సంబంధించి మనం చూస్తే కనుక 11, 12, 1, 2 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, ఆదివారం, బుధ, గురు, శుక్రవారాలు 4 రోజులు కూడా చంద్రబలం అనుకూలంగా ఉంది. లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. వ్యాపార పరంగా వీళ్ళు ప్రాఫిట్స్ పరంగా చాలా వరకు ఆలోచనలు చేయొచ్చు, కానీ జాబ్లో ఒక రకమైన డిస్టర్బెన్స్, ప్రతి పని కూడా ఏంటో ఫైటింగ్ చేసినట్టు చేయాల్సి వస్తూ ఉంటుంది. అలాంటి పరిస్థితులు మకర రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సోమ, మంగళవారాల్లో 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం. 1000 స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఎప్పుడైతే ఉంది రాశి వాళ్ళకి సంబంధించి సోమ, మంగళవారాల్లో గురువు గారు ఆ రాశ్యాధిపతి ఆయన కూడా వెళ్ళి అక్కడ 6వ స్థానంలో ఉన్నారు. కాబట్టి మెయిన్గా సిబ్లింగ్స్లో కావచ్చు, కొలీగ్స్ పరంగా కావచ్చు, రిలేటివ్స్ పరంగా కావచ్చు, షార్ట్ జర్నీస్ త్రూ కావచ్చు, కొన్ని విషయాలు రీత్యా ల్యాక్ ఆఫ్ కోఆపరేషన్, వీళ్ళ కోఆపరేషన్ తక్కువ ఉండటం, ఈ టైంలో ఎత్తు చూపుడు ఎక్కువ ఉండటం అనేది మకర రాశి వాళ్ళకి ఈ 6వ స్థానం గురుడి వల్ల ఎక్కువగా ఇంపాక్ట్ అనేది కనిపిస్తుంది మనకి. బుధ, గురు, శుక్రవారాల్లో రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. రాశిలో చంద్రుని యొక్క సంచారం, ఇక ఈ రాశికి రాశ్యాధిపతి అనే శని మనకు తెలిసిన 3వ స్థానంలో వక్రంలో ఉన్నాడు. ఏలినాడు శని కంప్లీట్ అయింది, సంతోషం. కానీ 3వ స్థానంలో శని చాలా వరకు ఎప్పుడు పెట్టని విధంగా గతం కంటే కొంచెం మంచి విల్ పవర్తో మీరు ముందుకు వెళ్తూ ఉంటారు, కానీ డబల్ టైం కష్టపడాల్సి వచ్చే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. ఇంకొక విషయం, ఈ 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం వారాంతానికి కనిపిస్తుంది. శనివారానికి ఆల్రెడీ 2యంలో రాహు ఉన్నాడు, 2యంలో చంద్రుడు, చంద్రరాహువులు ఇద్దరూ కూడా ఉన్నారు ఈ రాశికి. సో చంద్రరాహువుల యొక్క కంజంక్షన్ ఈ రాశి వాళ్ళకి ఏదైతే ఉందో మనకి మెయిన్గా చూసినట్టయితే కనుక ఆర్థిక పరంగా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో వీళ్ళు సంపాదించిన దాన్ని రిలేటివ్స్ కోసమో, ఫ్రెండ్స్ కోసమో, ఇంకొకళ్ళ కోసమో, ఎక్కువగా సిబ్లింగ్స్ కోసమో ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఆ విధంగా 2యంలో ఉన్న రాహు చాలా వరకు వీళ్ళకి చాలా యాంప్లిఫైయింగ్ నేచర్తో ఉంటుంటాడు. వచ్చే డబ్బులు వస్తున్నాయా, నిలుస్తున్నాయా, వచ్చినట్టు వెళ్ళిపోతున్నాయా అనేది ఆలోచించుకోవడం మకర రాశి వాళ్ళకి చాలా మెయిన్ పాయింట్.
ఈ రాశికి ద్వితీయంలో గురుడు, షష్టమంలో గురుడు, ద్వితీయంలో రాహు, ఈ 2 గ్రహాలు. గురుబలం లేదు. గురుబలం లేకపోవడం వల్ల చాలా వరకు ఈ సమయంలో సమాజంలో మీరు చాలా చిన్న స్థాయిలో ఉన్నట్టుగా ఫీల్ అయ్యే కొన్ని సమస్యలు, అలాంటి సిచ్యువేషన్స్ ఏర్పడే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి గురుబలం పెంచుకోండి. దేవానాంచ ఋషినాంచ గురు నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి. దత్తాత్రేయుడి ఆరాధన చేయండి. ఆయన ఆలయానికి గురువారం పూట వెళ్తుండండి. రోజు వెళ్ళినా మంచిదే. అలా రాహు కేతులు ఎదురు ద్వితీయ అష్టమ స్థానాల్లో ఉన్నారు కాబట్టి చాలా వరకు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కొంచెం వీళ్ళు ఎక్కువ ఫోకస్డ్గా ఉండటం మంచిది. వాక్స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి అర్ధకాయం మహావీరం, అదేదో రాహుకి సంబంధించిన ఆ రాహు నవగ్రహ శాంతి మాత్రమే చదవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.